మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. ఇంతవరకు పాటల ద్వారా దేవుణ్ణి కీర్తించాము. వాక్యం ద్వారా మన ఆత్మీయతను బలపరుచుకోవడానికి మనం హృదయాలను సిద్ధపరచుకుందాం. గతించిన వారం నేర్చుకున్న పాఠాలు ఎందుకు వస్తాయి అన్నది ధ్యానించు. ఆ రోజు అది పూర్తవ్వాల, మరలా అదే కొనసాగించాలనుకున్నాం. ఈరోజు రోగాలు ఎందుకు వస్తాయి అనేదాన్నే కొనసాగించుకున్నాం. గత వారం నన్ను నేర్చుకున్న దాంట్లో రోగాలు ఎందుకు వస్తాయి అనే దాంట్లో 5 విషయాలు ఆలోచన చేసాం. చెప్పగలరా? గుర్తుందా? మొదటిది అజాగ్రత్త, రెండవది అజ్ఞానం, మూడవది అనాలోచన, నాలుగవది అవసరాన్ని బట్టి, ఐదవది అనివార్యం, తప్పనిసరి. అంటే లోకంలో మనం పుట్టాం కాబట్టి, దేహం ఉంది కాబట్టి ఈ దేహాన్ని బట్టి రోగాలు రావటం అనేది సహజం, అనివార్యం. ఈ 5 విషయాలు చూసాం. దానికి కొనసాగింపుగా మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి రోగాలు ఎందుకు వస్తున్నాయి అనేది బైబిల్ని అడిగి మనం నేర్చుకుందాం. చాలా మంచి విషయాలు వస్తాయి. మనస్ఫూర్తిగా వినడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పారు. ఆరోగ్యం లేకుండా ఈ లోకలు ఎన్ని కలిగి ఉన్నా ప్రయోజనం లేదు, అన్నీ నిష్ప్రయోజనమే. ఆరోగ్యం లేకుండా ఉన్న ఆస్తులు బట్టి, ఉన్న ఉద్యోగాలను బట్టి మనం సంతోషించలేం. ఆరోగ్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అలాంటి ఆరోగ్యం ఎందుకు ఈ కాలాన్ని బట్టి చెడిపోతుందో మనం ఆలోచిస్తూ వచ్చాం. కొన్ని అవసరాన్ని బట్టి ఆయన ఇస్తున్నాడు. కొన్ని రోగాలు శరీరం ఉంది కాబట్టి వస్తున్నాయి, కొన్ని మన అజాగ్రత్తను బట్టి వస్తున్నాయి, కొన్ని మన అనాలోచనతో ఉన్నప్పుడు అనాలోచనమైనటువంటి పనులను బట్టి రోగాలు మనం కొన్ని తెచ్చుకుంటున్నాం. అయితే బైబిల్ ఏం చెప్పినా కూడా కరెక్ట్గానే మాట్లాడుతుంది. మానవ జ్ఞానానికి అందనటువంటి జ్ఞానం బైబిల్లో దేవుడు పొందుపరిచారు. దాన్ని మనం చేదుకుంటే, తోడితే దేవుడు ఎంతో జ్ఞానాన్ని మనకి నేర్పిస్తాడు. మనం ఆయన గురించి తెలుసుకున్నది కానీ, ఆయన మనసులో ఉన్న మాటలు తెలుసుకున్నది కానీ మనం కొద్దిపాటిదే నేర్చుకున్నాం. కాబట్టి ఈరోజు ఈ వర్తమానాన్ని జాగ్రత్తగా వినాలని ప్రభుపేట మనం చేస్తాం. రోగం అనేది ఎందుకు వస్తుంది మరొక విషయాన్ని దేవుడు తెలియజేశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. రోగాలు ఎందుకు వస్తున్నాయి అని అడిగితే దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడాను. ఈయనకి ఒక ముళ్ళు ఉంచబడిందంట ఆయన శరీరంలో. ఎందుకు ఆ ముళ్ళు ఉంచబడింది? అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము. 2 సార్లు ఒక పదాన్ని మాట్లాడుతున్నాడు. అంటే మనం నిందించుకుంటున్నప్పుడు పదే మనం మాట్లాడుకుంటాం చూసారు. ఒక విషయాన్ని 2 సార్లు 3 సార్లు ప్రస్తావన చేస్తాం. గట్టిగా నొక్కి పలకటాన్ని చూసేస్తుంది అది. ఈయనకి శరీరంలో ఒక ముళ్ళు ఉంది. గతంలో పౌలు గారి శరీరంలో ముళ్ళు ఏంటన్నది కూడా నేర్చుకున్నాం. చాలామంది అభిప్రాయాలు వాళ్ళు తెలియజేశారని మనం నేర్చుకున్నాం ఆ పాఠంలో. అయితే చాలామందికి పౌలు గారి యొక్క శరీరంలో ఉన్నటువంటి ముళ్ళు ఏంటని అడిగితే దృష్టిలోపంగా భావిస్తారు. ఆయన శరీరంలో ఒక వ్యాధి ఉంది, ఒక బలహీనత ఉంది, శరీర సంబంధమైనటువంటి బలహీనత అని పండితులు మాట్లాడారు. మనకి వాళ్ళు ఇచ్చిన లేఖన ఆధారాలను బట్టి ఎవరు ఏం చెప్పుకొచ్చినా ఒక రోగమే చెప్పుకొచ్చారు. 5గురు 6గురు వాళ్ళు చెప్పిన ఉద్దేశాలు చెప్పాం ఆ పాఠంలో. 6 మనం చూస్తే శరీర సంబంధమైనటువంటి బలహీనతలుగానే మనకు కనబడుతున్నాయి. అంటే పౌలు గారు అంటున్నాడు, నా శరీరంలో ఈ రోగం, నా శరీరంలో ఈ బలహీనత ఎందుకు పెట్టబడింది, ఎందుకు ఈ ముళ్ళు నాలో ఉంది అని అంటే, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము. అంటే ఈ రోగం ఎందుకు వచ్చిందని మాట్లాడుతున్నాడు ఆయన అతిశయిస్తున్నాడంట. ఆయనకున్నటువంటి ఆధిక్యతలు బట్టి, ఆయనకున్నటువంటి ఆధ్యాత్మిక ఏమంటారు తలాంతులను బట్టి అపొస్తలుల కంటే ఈయన తక్కువవాడైనా, వెనకాల వచ్చిన వారికంటే ఎక్కువ
అతిశయిస్తాడేమో అనేటువంటి ఒక ఉద్దేశం చెప్పిన సాతాను యొక్క దూతగా దేవుడే తన శరీరంలో ముళ్ళు ఉంచినట్టు మాట్లాడుతున్నాడు. టోటల్గా మనం అర్థం చేసుకోవాలని అంటే, క్లుప్తంగా మనం మాట్లాడాలంటే, ఆయన శరీరంలో ఈ రోగం ఉండటానికి ఆయన అతిశయే కారణం. ఆయన అతిశయిస్తున్నాడంట. ఒకవేళ ఆయన అతిశయిస్తున్నాడో లేదో కాసేపు మనం ఆలోచించే ముందు అతిశయించకుండానట్లు, ఆయన అతిశయించట్లేదు అనిపిస్తుంది. అతిశయించకుండానట్లు అంటే ఆధిక్యతలు బట్టి నేను గర్వపడకుండా ఏం పెట్టాడు దేవుడు? నాకు ఒక ముళ్ళు పెట్టాడు, ఒక రోగం పెట్టాడు. అంటే చాలామందికి రోగాలు రావటానికి గల ప్రధానమైనటువంటి మరొక కారణం ఏంటంటే, వాళ్ళకున్న దాన్ని బట్టి అతిశయిస్తుంటారు, గర్వపడుతుంటారు. గర్విష్టిని రోగం పెట్టి అనుస్తాడంట ఆయన. అవసరాన్ని బట్టి అని గత అంశంలో నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు అలా కాదు, అవసరం కాదు, ఇది అత్యవసరం. అతిశయిస్తున్న మనిషిని ఏం చేస్తున్నాడు ఆయన? ముళ్ళు పెట్టి అలా అనుస్తున్నాడట. వాస్తవంగా మన జీవితాల్లో మనం ఆలోచన చేస్తే ఎప్పుడు తగ్గుతాం చెప్పండి? ఏ రకమైనటువంటి బలహీనత వచ్చినా మనం లొంగం. కానీ శరీర సంబంధమైనటువంటి వ్యాధి ఏదైనా వచ్చి కూర్చుంటే ఏం చేస్తాం? ఖచ్చితంగా ప్రార్థనకు వచ్చి కూర్చుంటాం. దేవుడు మార్చుకోవాలంటే పెద్ద విషయమేం కాదండి. స్వేచ్ఛ జీవులకు వదిలేసాడు, మరమనుషులుగా చేయాలనుకోలేదు ఆయన. స్వేచ్ఛ జీవులుగానే ఆయన తండ్రి, ఆయన పిల్లలు ఆయన ప్రేమను తెలుసుకుని ఆయన ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ మనుషులు అలా లేరు. రప్పించుకోవాలనుకుంటే మాత్రం ఎలాగైనా రప్పించుకోగలడు ఆయన సన్నిధానానికి. ఈరోజు చాలామంది వారి రోగాలకి కారణం ఏంటంటే వారి గర్వం, వారి అతిశయం. అతిశయం అని అంటే పరే పదాలు, గర్వం వస్తుంది, మిడిసిపాటు కూడా వస్తుంది. మిడిసిపడుతుంటారు, ఉన్నదాన్ని బట్టి మిడిసిపడుతుంటారు. ఈయన అలా మిడిసిపాటు పడకుండా ఒక వ్యాధిని దేవుడు నాకు పెట్టాడు, ఒక ముళ్ళు లేకపోతే కొంతమంది ఏం చేస్తారు? ఎగిరెగిరి పడుతుంటారు. చూడండి, ఏదైనా తోటకూర ఆకులు కోస్తున్నప్పుడు కానీ, గుమ్మడికాయ, ఆనపకాయ పాదుల దగ్గరికి వెళ్ళేదని కోస్తున్నాం కానీ చిన్నది అట్ల మీద ముళ్ళు గుచ్చుకుంటాయి, అది రాదు. పిన్నిస్ పెట్టి తీసినా రాదు. అది కనపడదు, కంటికి కనపడదు. కానీ ఎక్కడైనా అలా రాసుకున్నప్పుడు, సరిగ్గా జేబులో పెట్టుకుంటున్నప్పుడు, ఇలా అనుకుంటున్నప్పుడు టక్కుమని సురుక్కుమంటుంది, అది కంటికి కనపడదు. చాలా జాగ్రత్తగా ఉంటాం. అలాంటి ముళ్ళు అన్నమాట. ఎలాంటి ముళ్ళు? ఇలా జేబులో చేతులు పెట్టుకుందానికి సురుక్కుమంటుంది. జేబులో చేతులు తీసి ఇలా ఎదరెట్టుకుని నుంచుంటున్నాడు. అంటే జేబులో చేతులు పెట్టుకోవటం గర్వం, జేబులో చేతులు తీసి ఎదర పెట్టుకోవటం వినయం. జేబులో పెట్టుకున్నాం అనుకోండి, ముళ్ళు జ్ఞాపకం చేస్తుంది. ఏమని? రే గర్వపోతున్నావు, చేతి జేబులో అన్నట్టుగా చేతీసి మళ్ళీ అలా ఎదర పెట్టుకుంటున్నాం. గౌకిని ఇలా అందాం అనుకోండి, సురుక్కుమంటుంది, మళ్ళీ ఎక్స్ట్రాలు చేయకు అని ముళ్ళు జ్ఞాపకం చేస్తుంది. అలా కొంతమందికి వారికి ఉన్న దాన్ని బట్టి గర్వపడుతున్నప్పుడు వారి జీవితాల్లోనికి రోగాలు దేవుడు అనుమతిస్తాడంట కదా. ఎందుకు వస్తుంది అనారోగ్యం? అతిశయాన్ని బట్టి అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం. అత్యధికంగా హెచ్చిపోతామా? ఖచ్చితంగా హెచ్చిపోతాం. ఎలా హెచ్చిపోతాం? ఎప్పుడు గర్వపడిపోతాం? ఎప్పుడు మనం కళ్ళు నెత్తి మీదకి వస్తాయి? కళ్ళు నెత్తి మీదకి వచ్చిన వారు తరమ కలదు అన్నాడు. ఇప్పుడు ఆ తరంలోనే ఉన్నాం మనం. ఎందుకు వారికి కళ్ళు నెత్తి మీదకి వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి చూద్దాం. ఇందాక సామెతలు 27 మొదటి వచనం చదివాం కదా. సామెతలు 27 మొదటి వచనం రేపటి దినమును గూర్చి అతిశయపడవద్దు. ఏమంటున్నాడండి? అతిశయపడద్దు. అతిశయం అంటే గర్వపడకు, మిడిసిపాటుకి గురవకు. 16 చూడండి, 16 అధ్యాయం 18 వచనం, 16, 18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మనకి తెలియకుండా మనకున్నటువంటి ఆధిక్యతలు బట్టి మనకున్న కొద్దిపాటి ఏదో అది ఎవరికి లేనిది నాదకు ఉందని అనుకున్నప్పుడు మనకి తెలియకుండానే గర్వం వచ్చి కూర్చుంటుంది.
గర్విష్ఠులు అంటే దేవునికి అసహ్యం. అతిశయపడేవారంటే దేవునికి అసహ్యం. ఆయన ఎదుట ఎవడ అతిశయించడానికి వీలు లేదు. ఎందుకంటే సమస్తము ఆయన ఇచ్చినయే. సమస్తము ఆయన ఇస్తే మనం అనుభవిస్తున్నాం, ఆయన ద్వారా మనం పొందుకున్నాం. అలాంటి దేవుని ముందు మనం అతిశయించామనుకోండి, మిడిసిపడుతున్నాం అనుకోండి, గర్విస్తున్నాం అనుకోండి, ఆ గర్వాన్ని అంతా తీసేయడానికి ఏం చేస్తాడు? చిన్న ముళ్ళు పెడతాడు. ఖచ్చితంగా జాగ్రత్త పడిపోతాం అప్పుడు కదా. ఒక రోగం రావడానికి గల కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి గర్వం. అసలు మనిషికి దేన్ని బట్టి గర్వం వస్తుంది? మనిషికి దేన్ని బట్టి అతిశయిస్తాడు? మనిషి దేన్ని బట్టి హెచ్చిపోతాడు? అత్యధికంగా హెచ్చిపోయి కళ్ళు నెత్తి మీదకి వచ్చి ప్రవర్తిస్తాడు. కొన్ని విషయాలు బైబిలే చెప్పింది, మన సొంతంగా ఏది చెప్పడానికి లేదు. ఎందుకంటే మనం అందరం కూడా సమానులమే, పరిపూర్ణులం ఎవరం కాదు. బాధ చేస్తాను నేను కూడా గర్వపడే అవకాశం ఉంది. నాకు ధనం లేకపోవచ్చు, దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్య జ్ఞానాన్ని బట్టి నేను గర్వపడొచ్చేమో. మీకు ధనముండి మీరు గర్వపడొచ్చేమో, లేకపోతే మీకు అందముండి మీరు గర్వపడొచ్చేమో. అసలు గర్వం అనేది ఎలా ప్రవేశిస్తుందో మనకు తెలియదు. కానీ మనం అనుకుంటాం నేను గర్వంగా ఏం లేను అనుకుంటాం. కానీ మనకు తెలియకుండానే మన మనసులో అది తెస్టేసి కూర్చుంటుంది. అసలు గర్వం అనేది మనిషికి ఎలా వస్తుంది? ఎందుకు గర్వం అనేది రాకుండా చూసుకోవడానికి ఈ విషయాలు చూస్తున్నాం. ఎందుకు? ఏదో ముళ్ళు మనం పెట్టకుండా ఉండడం కోసం, గర్వపడకుండా ఉండటానికి. ఎలా గర్వం మనలోకి ఆవహిస్తుందో మనం చూసామనుకోండి, ఆ విషయాలై మనం జాగ్రత్తగా ఉంటాం. అంతేనా? ఒక్కొక్క విషయాన్ని చూద్దాం. గర్వం అనేది ఎలా వస్తుందో యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము. ఒక చక్రవర్తి గురించి దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ 3వ వచనం, జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. అంటే అతనికి ఎవరితను? మొదటి వచనం, మరి యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా తూరు అధిపతితో ఇలాగ ప్రకటింపుము. ఎవరండి ఇతను? తూరు అధిపతి, తూరు చక్రవర్తి. అతనితో మాట్లాడుతూ దేవుడు ఏమంటున్నాడు? ప్రవక్త ద్వారా మాట్లాడిస్తూ, నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారములోనికి వెండి బంగారములను తెచ్చుకుంటివి. ఏం తెచ్చుకున్నాడు? వెండి బంగారములను తెచ్చుకుంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకుంటివి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. గర్వం ఎలా వస్తుందంటండి? నీకు ఐశ్వర్యము కలిగినదని నువ్వు ముందు బాగానే ఉన్నాడుగా, సంపాదించుకున్నప్పుడు బాగానే ఉన్నాడు, జ్ఞానంతో వివేకంతో ఐశ్వర్యాన్ని తెచ్చుకున్నాడు, తన ధనాగారంలోని వెండి బంగారాలు తెచ్చుకున్నాడు, తనకి కలిగినటువంటి జ్ఞానాతిశయాన్ని బట్టి వ్యాపారాలు చేసుకున్నాడు, విస్తారమైనటువంటి ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నాడు. అప్పటి వరకు బాగానే ఉన్నాడు, సంపాదించుకున్నంత వరకు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే కళ్ళ ముందుకి ఈ ఐశ్వర్యం వచ్చిందో ఏమైపోయాడు? నీవు గర్వించిన వాడవైతివి. గర్వం ఎలా వస్తుందండి? ఐశ్వర్యం మనకు కలుగున్నటువంటి ధనాన్ని బట్టి, మనకు కలుగున్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి, మనం కలుగున్నటువంటి ఆస్తులను బట్టి మనకి తెలియకుండానే గర్వం వచ్చేస్తుందండి. అలా గర్వపడితే మహాశిరాకు ఆయనకి. గర్వపడినట్టు ఆయన దృష్టికి పడిందా? ఆయనకి ముళ్ళెట్టాడు పౌలు గారికి. మనకు ముళ్ళు కాదు, ఒంటి మీద ఉన్నాయన్నీ ఊస్ట్ అయిపోతాయి. అర్థమవుతుందా? ఏం పడకూడదు? గర్వపడకూడదు. మనకు తెలియదండి, మనం గర్వపడుతున్నట్టు అనుకోం. కానీ మన మాటలు, మనం మాట్లాడే విధానం, మనం నడిచే తీరు డిఫరెంట్ కనపడిపోతుంటుంది ఆయనకి. మనం మానవ నేత్రాలతో చూస్తే మనం గర్వపడుతున్నామని మనకు అనిపించకపోవచ్చు. కానీ నా యందు నాకు ఏ దోషము నాకు కనపడదు అంటాడు పౌలు. నా యందు నాకు ఏ దోషము కనపడదు. ఒకసారి అక్కడికి వెళ్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను విమర్శించుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకున్నాను, నా యందు నాకు ఏ దోషము కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడను. నన్ను విమర్శించేవాడు ప్రభువే. నా యందు నాకు ఏ దోషము కనబడదు. ఇప్పుడు నేను ఇలాంటి అలాంటి నన్ను నేను దూషించుకుంటానండి? నాలో ఏమైనా దోషాలు కనపడతాయా?
నువ్వు చక్కగా ఉన్నావు, నీ ఆలోచనలు కానీ, నీ మాటలు కానీ, నీ ప్రవర్తన కానీ అన్నీ బాగున్నాయి, నువ్వు దోషం ఏంటి, చక్కగా ఉన్నావు అని మన మనసాక్షి అంతా అంటుంది. కానీ తీర్పు తెచ్చేది ఎవరు, నిర్ణయించేది ఎవరు, నువ్వు గర్విష్టివా కాదని చెప్పేది ఎవరు? దేవుడు చూస్తాడంట. దేవుడు చూసినప్పుడు ఆయన ఏం చేస్తాడంట, చిన్న ముళ్ళు పెడతాడంట. అంతేనా? అక్కడ చెప్పింది ఏంటి, నాకు ఏ దోషమో కనబడదు, కానీ నీతిమంతుడిగా తీర్చేవాడు దేవుడు. తూరు చక్రవర్తి గర్విస్తున్నట్టు ఎవరి దృష్టిలో పడింది? దేవుని దృష్టిలో పడింది. ఎందుకు గర్విస్తున్నాడంటే అతను ఐశ్వర్యమును బట్టి, ఐశ్వర్యం కలిగినదని పెద్దలు ఇదివరకు అనేవారు. ఏమని? నడమంత్రపు సిరి వాడిని అలా మార్చిందని. నడమంత్రపు సిరి అంటే మధ్యలో వచ్చేది. పుట్టుకలోంచి వచ్చినప్పుడు మామూలుగానే ఉంటాడు, మధ్యలో కలిసి వచ్చినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాం. ఖచ్చితంగా దేవుడు మనల్ని ప్రేమించి మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడు? గాయాలు చేస్తాడు. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. మనకి గొప్ప స్నేహితుడు ఎవరంటే మన క్రీస్తు ప్రభువే. దేవుడు మనతో మాట్లాడుతూ అంటున్నాడు, నీకున్న ఆస్తిని బట్టి, నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి గర్విస్తున్నావేమో ఒకసారి చూసుకో, జాగ్రత్త. చాలా ప్రమాదాలు పడిపోతాం మనం. ఎందుకంటే మనం మనుషులతో పోల్చుకోవట్లా, మనుషులు మనం కంపేర్ చేసుకోకూడదు. దేవునితో కంపేర్ చేసుకుంటే ఆయన ముందు మనం ఎంత, మన జీవితాలు ఎంత. నీకు ఐశ్వర్యం కలిగిందని నువ్వేం చేస్తున్నావు? గర్విస్తున్నావు. ఒక ధనవంతుడు చూడండి, లోకసువార్త 12వ అధ్యాయం. ఒక ధనవంతుడు లోకసువార్త 12వ అధ్యాయం 18 వచ్చును. లోకసువార్త 12:18. నా కొట్లు విప్పి, ఎవరండి అతను 16 వచ్చును. ఒక ధనవంతుడు, అతను భూమి సమృద్ధిగా పండాను. అప్పుడు అతడు అంటున్నాడు ఏమని? నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి. 17 వచనంలో అంటున్నాడు, నేనేమి చేతనని తనలో తాను ఆలోచించుకుని నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి, అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుని, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందనని అనుకునేను. అయితే దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారు, నువ్వు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. 20వ వచనం అంటున్నాడు, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే ధనము కూర్చుకునేవాడు అలాగునే ఉండును. ఏం చేస్తున్నాడు ఇతను? ధనం కూర్చుకుని గర్విస్తున్నాడు. ఏం చేద్దాం ఇదంతా ఇప్పుడు అంటున్నాడు అనమాట. చూడండి, 4 రూపాయలు ఉన్నాయి అనుకోండి, మన దగ్గర 1000 ఉండి కంటే 1500 ఉందనుకోండి, ఏం చేద్దాం అంటే ఈ 500కి కితకితలు ఇచ్చేస్తాయి మనకి. ఇంక అసలు మనం ఇలా ఇక మామూలు ఖాళీగానే ఉంటుంది ఇక్కడ. ఇదే కండపోని ఇక్కడ ఉండి ఈ రెండింటికి పడతలేదు ఇలా పెట్టామనుకోవచ్చు. ఇక్కడ ఖాళీ ఇంత వెళ్తుంటుంది, ఇందులో 4 ఇటుకలు దూరతాయి. కానీ ఇలా పెట్టి పిలిచినా కూడా పలకం. ఎవడని పిలిచినా, పేదోడు పిలిచినా పలకం. ఏం చేస్తాం? ఏదో మెడ పట్టేసినట్టు ఎవరో మెడ మామూలుగా తిరుగుతుంది తప్పుడు ఎవరమ్మా అంటాడు. ఎందుకని? అబ్బా ఏంటిది? ధనవంతుడు ఎలా ఉన్నారు? చాలామంది ఎలా ఉన్నారు? వారి ధనాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ఆస్తులను బట్టి వాళ్ళు ఏమవుతున్నారండి? గర్విస్తున్నారు. అలాంటి గర్వం మనకు తగదు అంటున్నాడు. కీర్తన 20వ అధ్యాయము 7వ వచనం చూడండి. 20వ అధ్యాయం 7వ వచనం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయింతురు. కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. మనకున్న అతిశయం ఏంటంటే, మనకున్నటువంటి గర్వం ఏంటంటే, మనం నమ్మిన దేవుడు గొప్పవాడు అంతే. మనం నమ్మిన దేవుడు గొప్పవాడు. ఆయన నమ్ముకున్నందుకు, ఆయనను దేవునికి అంగీకరించినందుకు మనం అతిశయపడుతున్నాం. కానీ కొంతమంది ఎలా అతిశయిస్తున్నారు? గుర్రాలను బట్టి, రథాలను బట్టి వాళ్ళు అతిశయిస్తున్నారంట. ఆస్తిని బట్టి కానీ, ధనాన్ని బట్టి కానీ అతిశయించొద్దు అని బైబిల్ చెబుతుంది. 1కి 10 సార్లు మాట్లాడుతుందండి అతిశయం గురించి. ధనాన్ని బట్టి అతిశయించినటువంటి వ్యక్తిని ఏమని మందలిస్తున్నాడు? నీకు ఐశ్వర్యం కలిగిందని నువ్వు గర్విస్తున్నావు, గర్వించిన వాడవైతివి. నాశనానికి ముందు ఏమి నడుస్తుంది? గర్వం నడుస్తుంది. మొన్న ఒక తమ్ముడు చెప్తున్నాడు,
ఆ, ఒక ఫోటో వచ్చింది. యాక్సిడెంట్లో చనిపోయాడు అతను. ఫ్యామిలీ డ్యామేజ్ అయిపోయింది మొత్తం. ఒకసారిగానే మొత్తం ముగ్గురు చనిపోయినట్టున్నారు. ఫోటోలు వచ్చినాయి. ఫోటోలు వచ్చినాయి. ఇక్కడికి చెయ్యి ఇక్కడ ముక్క అయిపోయింది, ఇక్కడికి ఇది ఇక్కడ ముక్క అయిపోయింది. ఇదంతా ఇడిపోయి తలకాయ ఊడొచ్చేసింది మొత్తం. అలాంటి యాక్సిడెంట్ చూస్తే కంగారు వచ్చేస్తుంది. అయ్యో అని చెప్పి బాధపడ్డాము, జాలి పడుతుంటే అంటే మనకి మెటీరియల్ ఇచ్చిన వ్యాపారస్తుడు అన్నమాట అతను. మన బిల్డింగ్ కట్టినప్పుడు ఈ చర్చికి సంబంధించి అంటే ఊరికినిచ్చినాడు ఏం కాదు. అక్కడికి వెళ్ళి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాం. అప్పుడు ఫ్రీగానే మాట్లాడాడు, ప్రేమగానే మాట్లాడాడు, బాగానే ఉన్నట్టున్నాడు. ఎప్పుడు ఒక 5 ఏళ్ళ క్రితం. తమ్ముడు అంటున్నాడు, అన్నయ్య మీకు తెలియదు అన్నయ్య, మీరు రెగ్యులర్ ఖాతా నేను. ఆయన 1-2 సంవత్సరాల నుంచి మరీ దారుణం అయిపోయాడు అన్నయ్య, మనుషులతో మాట్లాడతలేదు, మనుషుల్ని చీప్గా చూస్తున్నాడు అన్నయ్య, చాలా గర్వపడిపోతున్నాడు అన్నయ్య అన్నాడు. ఏనంటే డబ్బు అలా చేసింది అతన్ని, ఆస్తులు అలా చేసినాయి అతన్ని. చూసారా అన్నయ్య, నిజంగా దేవుడు అంటే నేను ఎప్పుడు చదువుతున్నా తప్ప కళ్ళతో ఎప్పుడు చూడలేదన్నయ్య, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నానన్నయ్య. నిజంగా ఆయనకి సాగు వచ్చింది మాత్రం ఆయన గర్వాన్ని బట్టి వచ్చిందన్నయ్య అన్నాడు. ఆయన గర్వాన్ని బట్టే అలాంటి చావు వచ్చిందన్నయ్య, వాళ్ళ ఫ్యామిలీ అంతా అలాగా స్మాష్ అయిపోయారు అని. అంటే దేవుడు చంపేస్తాడా అని అనకండి. దేవుడు చంపడు, దేవుడు పక్క తప్పుకుంటాడు అంతే. దేవుడు మన జీవితంలోంచి పక్క తప్పుకుంటే మనం ఏమైపోతాం ఒకసారి ఆలోచించండి. గర్విష్ఠుల దగ్గర ఆయన ఉండడు, గర్విష్ఠులను ఆయన అణిచేవాడు. నెబుకద్నెజరు ప్రపంచ చక్రవర్తినని గర్వపడ్డాడు. ఏం చేశాడు దేవుడు? గద్దె దింపి గడ్డి మేపించాడు. గర్వం అంటే ఆయనకి మహాశిరాకు. గర్విష్ఠులు అంటే ఆయనకి ఇష్టం ఉండదు. అది ఐశ్వర్యాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు కొంతమంది. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 17వ వచనం. నీ సౌందర్యము చూసుకుని నీవు గర్వించిన వాడవై, నీ సౌందర్యము చూసుకుని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటువి. ఆయన తేజస్సుని, అతనికి ఉన్నటువంటి సౌందర్యాన్ని చూసి ఏమైపోయాడు అతను? జ్ఞానాన్ని చెరిపేసుకున్నాడు, గర్విష్ఠ అయిపోయాడు. ఏమంటున్నాడు చూడండి, కావున నేను నిన్ను నేలన పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. ఇతనికి ఏ గర్వం ఉంది? మళ్ళీ భౌతిక సంబంధమైనటువంటి స్థితిని బట్టి, సౌందర్యాన్ని బట్టి, అందాన్ని బట్టి. కొంతమంది కొద్దిపాట అందం ఉంటే ఏమైపోతారు వాళ్ళు? చాలా గర్వం వచ్చేస్తుందండి వాళ్ళకి. తోలు ఎర్రగుంటే చాలు, ఇక అసలు పట్టుకోగల మనల్ని. ఏంటి అమ్మాయి అలా నడుతుంది, మనదే బాగానే ఉంది కదా, ఇప్పుడు ఆయన అలా నడుతుంది. ఎందుకు నడుతుందంటే ఆవిడ అందగత్తనని ఫీలింగ్. ఏంటంటే బాబా, ఎక్కడికైనా బయటికి వెళ్ళి వస్తుందో తలపోటు వచ్చేస్తుంది అంటున్నాడు ఒకడు. ఏంటి తలపోటు వచ్చేస్తుంది ఏంటి రా అన్నాను. తలపోటు వచ్చేస్తుందంటే దిష్టి తగిలేస్తుందండి ఫాస్ట్ గారు అంటున్నాడు. ఓ నీ మొహం తాగలేట, నీకు దిష్టి తగలకుండా నీకు తలపోటు రాకుండా చేయమంటావు దేవుడిని అన్నాను. ఏం చేస్తాడని అన్నాడు, గొద్దులో తయారవుతావు. ఏదైనా పెట్టాడనుకో స్కిన్ ఎలర్జీ ఏమవుతుంది? వాళ్ళ అమ్మంట అరికాళ్ళనంట నల్ల పుట్టేడుతుందంట అయ్యగారికి. చెప్తున్నాడు బలి సిగ్గు లేకుండా. దేని బట్టిడికి గర్వం? కొంతమంది సౌందర్యం కలిగి ఉంటారు కానీ వారి అంతరంగం రొచ్చు, కొంపు. అలాంటి వాళ్ళంటే సిరాకైనకి. అందం అంతరంగంలో ఉండాలి, భౌతికంగా కాదు. మన మాటలు అందంగా ఉండాలి, మన నడతలు అందంగా ఉండాలి, మన జీవితం అందంగా ఉండాలి. అది అందం ఆయనకు కావాల్సింది. భౌతిక సంబంధమైనటువంటి అందాన్ని బట్టి పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా గర్విస్తే, అందంగా ఉన్నావు రోడ్లంటే తిరుగుతున్నావు, అందంగా ఉన్నావు పనికిమాలుడని అనిపించుకున్న 10 మంది వచ్చి వాడా అంటున్నారు. అక్కడ ఏమంటున్నాడు ఈయన? నిన్ను నేలన పడేస్తాను అన్నాడండి. నేలన పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించి. ఈ రాజులు ఎవరండి ఇక్కడ? రాజులు ఎవరు? చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వానికి గుణాతిశయములు ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన యాజకులైన రాజులు సంఘమే. సంఘం అందరూ హేళన చేస్తున్నారు. చీ అనిపించుకున్న 10 మంది చేత చీ అనిపించుకునే బ్రతుకు అలా మార్చేస్తాడంట ఆయన. ఎప్పుడు? అందాన్ని బట్టి గర్వపడితే, ఆస్తిని బట్టి గర్వపడితే. అతిశయం
ఏం చేసింది? ఒక ముళ్ళు పెట్టేలా చేసింది. చాలామందికి ఎందుకు ఈ రోగాలు వస్తున్నాయో తెలీదు, ఎందుకు ఈ ఇబ్బందులు వస్తున్నాయో తెలీదు, ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయో తెలీదు. ప్రతి దానికి కారణం ఉంటుందండి. కారణం లేకుండా ఏది మన జీవితంలోనికి రాదు. వచ్చిందంటే మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్న తర్వాత సరి చేసుకోవాలి. నా యందు నాకు ఏది దోషం కనపడదు, కానీ వాక్యం దేంతో పాల్చబడిందో తెలుసా? అద్దంతో పాల్చబడింది. అద్దం దేవుడి ఇవాళ నీ ముందు పెట్టాడు. ఈ అద్దంలో నువ్వు చూసుకో. నువ్వు గర్విష్టివా? తీసేసుకో, లేదంటే మాత్రం ప్రమాదాలు పడతామని చెప్తున్నాడు. మనకు వచ్చిన ప్రతి కష్టం వెనక ఏదో ఒకటి ఉంటుందండి. మనం అనుకుంటాం ఏమీ లేదని. మనంత గొప్ప భక్తిపరులు ఉండరు, భక్తిపరురాలు ఉండదు అని అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడు? నువ్వు భక్తిపరుడువో కాదో ఏం చేస్తాడు? నీ హృదయంలో ఉన్నటువంటి ఆ కుళ్ళంతా బయట ఎడతాడు. బయటకు వచ్చిన తర్వాత నీకు అర్థమవుద్ది. అప్పుడు కానీ మనకి తెలియదండి. చిన్నపాటి అందమున్న, చిన్నపాటి ఆస్తున్న, చిన్నపాటి ధనమున్న మనం ఏం చేయకూడదు? అతిశయించకూడదు. అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం ముందే ఏం చేసేసాడు? ఒక ముళ్ళు పడేశాడు. దేవుడు అనంత జ్ఞాని, చాలా గొప్పవాడండి. ఆయనకి మించిన వాడు ఈ లోకంలో అలాంటి దేవుడు లేడని. ఇలాంటి జ్ఞానాన్ని దేవుడు మనకి బోధిస్తున్నాడు. మన రోగాలకి కారణం ఒకవేళ మన గర్వమేమో, మన కష్టాలకి కారణం మన అతిశయమేమో. మనకి తెలియకుండానే ఆ గర్వం అనేది మనలోకి వచ్చేసిందేమో, మనం అతిశయిస్తున్నామేమో, మిడిసిపడుతున్నామేమో. ఖచ్చితంగా మనం ఏం చేయాలి? సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకసారి అపొస్తలుల కార్యములు 12:21 నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా. ఏం చేస్తున్నాడండి హేరోదు గారు? వాళ్ళ ముందు ఉపన్యాసం చేస్తున్నాడంట. చేస్తున్నప్పుడు జనులు అంటున్నారంట ఏమని? ఇది దైవస్వరమే కానీ మానస్వరము కాదని కేకలు వేసారు. అబ్బా ఏం మాట్లాడాడని అంటున్నారంట. హేరోదుని అయ్యి బాబు చప్పట్లు కూడా ఎత్తున్నారంట. అయ్యి బాబు జేజేలు పలికెత్తున్నారంట. అప్పుడు అతను ఏం చేశాడు చూడండి. అతడు దేవుణ్ణి మహిమ పరచనందున వెంటనే ప్రభుదూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. వచ్చింది ఎవరిని బట్టి వచ్చింది? దేవుని బట్టి వచ్చింది. అక్కడ ఆధిక్యత. జేజేలు ఎలా వచ్చినాయి? గొప్పడని చక్కగా మాట్లాడండి ఎవరి ద్వారా వచ్చింది? దేవుని ద్వారా వచ్చింది. కానీ అక్కడ అతను ఏం చేశాడు? దేవుణ్ణి మహిమపరచలా. ఇక దేవుని వల్ల నాకు ఇది వచ్చింది, దేవుని వల్ల నాకు ఇది కలిగింది. నేను అందుకే పౌలు గారు అంటాడు, నేను ఎలా ఉన్నానంటే దేవుని కృప. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప. మనం పాటలు పాడతాం అంతే, మాటలు చెప్తాం అంతే, జీవితంలో మాత్రం వాటిని కనబరుచుకో. మనం ఎలా బ్రతుకున్నామంటే కేవలం ఆయన కృప. మనకి ఏదైనా వచ్చింది, ఒక ఆధిక్యత వచ్చిందంటే అది దేవుని కృప. నీకు తెలియకపోతే నువ్వేం చేయాలి? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన లేకుండా మనకి ఏది రాదు. వచ్చిందంటే ఆయన బట్టి వచ్చి ఉండాలి. నువ్వేం చేయాలి? ముందు ఆయన కనపరచాలి, ఆయన మహిమపరచాలి. ఆయన మహిమను మనం దొంగిలించి ఇది మన శక్తి, మన బలం, మన జ్ఞానం, మన తెలివితేటలు అని తూరు చక్రవర్తిలో ప్రవర్తించామనుకోండి, ఇలాగా ఇబ్బంది పెడతారంట. అందుగురించే ఆస్తిని బట్టి, మనకున్నటువంటి భౌతిక సంబంధమైనటువంటి అందాన్ని బట్టి, మంచి స్వరాన్ని బట్టి, ఇక్కడ స్వరాన్ని బట్టి తూరు చక్రవర్తి అందాన్ని బట్టి, తేజస్సుని బట్టి ఏం చేస్తున్నారు? వీళ్ళంతా అతిశయిస్తున్నారు. అతిశయించినోడు ఎవడైనా భలేగా అతిశయించేవారు నాయన అని అన్నాడు దేవుడు. ఎక్కడైనా ఏం చేశాడు? వెంటనే దాని ఫలితం కిందే రాసుకుంటూ వచ్చాడు. అంటే జీవం కలిగిన దేవుడు, మనం నమ్మిన దేవుడు అన్న మనం నమ్మితే ఖచ్చితంగా ఏం చేయాలి? భయపడాలి ఆయనకి. భయపడకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతాం, చాలా ఇబ్బందులకు వెళ్ళిపోతాం. అంటే ఇక్కడ బైబిల్ ఏం మాట్లాడుతుందంటే ఆధ్యాత్మిక తలాంతులను బట్టి, రంగుని బట్టి, ధనాన్ని బట్టి, ఆస్తిని బట్టి మనము అతిశయించకూడదు. చాలా ఉన్నాయి, అతిశయించి చాలా ఉన్నాయి. జ్ఞానాన్ని బట్టి కూడా అతిశయిస్తాం. నా అంత జ్ఞానవంతుడు లేడు. నన్ను ఒక సహోదరుడు ఏదో వాట్సాప్లో ఏదో మెసేజ్ పెట్టాడు. ఇది వాట్సాప్ స్టేటస్లో మెసేజ్ పెట్టాడు. మెసేజ్ పెడితే
చూశాను. నేను చూస్తే అది అతను పెట్టిన మెసేజ్ వాక్యానుసారంగా లేదు. నాకు క్లోజ్ ప్రాణ స్నేహితుడు అనమాట. అది ఒకసారి ఆలోచించి ఇది వాక్యానుసారం కాదేమో అన్నాను. అంటే కాదు ఇది ఇది అని పెట్టాడు. నేను దానికి రిప్లై పెట్టి పాఠమే పెట్టాను దానికి, ఇది కదా అని. సరే అయిపోయింది, అక్కడితో అయిపోయింది. నువ్వు అలాగే ఎలాగ అన్నాడు, అయిపోయింది. నన్ను బ్లాక్లో పెట్టేసి అయిపోయింది. తర్వాత ఎక్కడో లాస్ట్ నేను మెసేజ్లు కూడా చూడలేదు, బ్లాక్లో పెట్టేసాడు కదా, మెసేజ్లు కూడా చూడకుండా వదిలేసాను. మెసేజ్లు రావట్లేదు ఏంటని చూస్తే బ్లాక్లో ఉంది కదా, చూస్తే ఆఖరి మెసేజ్ నేను చూడలేదు. ఇంతకీ వాడు బ్లాక్లో పెట్టేశాడు, నన్ను క్లోజ్ చేశాడు. ఏంటి మెసేజ్లు రావట్లేదు మనోడి దగ్గర నుంచి అని చూసి మళ్ళీ పర్సనల్ అకౌంట్లోకి వెళ్ళి చూస్తే ఆఖరి మెసేజ్ ఏంటి ఉంటుందో తెలుసా, నువ్వు బాగా గర్వం నీకు అన్నాడు. నువ్వు చాలా గర్విష్టివి, వాక్యం తెలుసు అన్న గర్వం నీకు అన్నాడు. ఎవడన్నాడో వాడి పేరు చెప్పాడు. వాడు నా క్లోజ్ ఫ్రెండే. అంతేకాడు అన్నాడు నీకు గర్వం అని అన్నాడు. నేను వెళ్ళాను వాడి దగ్గరికి. నాకు గర్వం అన్నామంట కదా, ఎందులో గర్వం అన్నా, నేను అందగాడినా, ఆస్తిపరున్నా, వాక్యం తెలుసునన్నా, ప్రపంచవ్యాప్తంగా విమానాల్లో తిరుగుతూ వాక్యం చదువుతున్నానా, దేన్ని బట్టి గర్వరన్నా కానీ అడిగాను. అడిగితే నేను అన్నానా, ఎవడాడు నడు ఫోన్ చేద్దాం అన్నాడు. సర్లే ఇంతకు కానీ ఒకవేళ గర్వం ఏ విషయంలో గర్వపడుతున్నానని చెప్తే నేను తక్షణం ఈ సన్నిధిలో నీ ఎదుర్కొని నేను సరి చేసుకుంటాను. అబ్బాయి నీకు గర్వం ఏంటారు బాబు, కిందకు వచ్చిన అనంతిని రకం నువ్వు నాకు తెలియదేంటి అన్నాడు. అంటే మనకు ఒక్కొక్కసారి మనకి తెలియదండి. నేను అందుకే చెప్తాను, గర్వపడుతున్నామా ఎవరైనా చెప్పారనుకోండి, ఖచ్చితంగా మనల్ని మనం పరిశీలించుకోవాలి, సరి చేసుకోవాలి. మనకి తెలియదండి, మన లోపాలు మనకి తెలియదు. చెప్పాడు కదా, జాగ్రత్త పడాలి. ఏ విషయంలో గర్వపడుతున్నామో ఇలా సరి చేసుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, ఆ ముళ్ళు తీసేస్తాడు. లేదనుకోండి ఏం వేసుకు తిరగాలి, ముళ్ళు వేసుకు తిరగాలి. ఏంటా ముళ్ళు, ఒక్కొక్కసారి రెచ్చిపోతున్నాం అనుకోండి, ఇలా పెట్టి ఇలా అంటున్నాం అనుకోండి, అక్కడ అది కదులుతుంది. ఏది మనకి ఎక్కడైతే బలహీనత ఉందో అక్కడ కదులుతుంది, అది గుర్చేస్తుంది. ఏంటి కంగారు పడిపోతుంది, నేను ఉన్నానుగా ఇక్కడ అంటది. సరే అయితే ఆగిపోతున్నాను అంట. నిజంగా మనం అలాంటిది పెట్టకపోతే అత్యధికంగా హెచ్చిపోకుండటం మానమేమో, అత్యధికంగా హెచ్చిపోతాం. అలా అతిశయించడం అనేది మన రోగాలకి కారణమని బైబిల్ చెబుతుంది. మన రోగాలకి కారణం అతిశయం, గర్వం. కొంతమంది వాళ్ళకున్నటువంటి బలాన్ని బట్టి చూడ ఇది అతిశయంలో మరొక మాట చూద్దాము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4:13, చిన్నది టీఎం బుక్, ఈ పాటల పుస్తకం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13 చదవండి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతుము రండి అని చెప్పుకుని వాళ్ళారా, రేపేమి సంభవించునో మీకు తెలీదు. మీ జీవం ఏ పాటిది అంటే మీ జీవం ఏ పాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. మనం ఎలాంటి వాళ్ళు, ఆవిరి వంటి వారు. ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారు. అంటే మన బలం చూసుకుని మనం ఒక్కొక్కసారి అతిశయిస్తూ ఉంటాం. నాకేంటి శక్తివంతుని, నాకేంటి ఆరోగ్యవంతుని, నాకేంటి నేను ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఖచ్చితంగా డోకా లేకుండా ఉంటానని మనం అనుకుంటాం. కానీ బైబిల్ అంటుంది జీవాన్ని గూర్చి అతిశయించుకో, ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారు. ఇందాక అక్క పాట పాడారు, ఏ పాట అది, ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానిక ఆరాటం. అందులో ఒక మాట, ఒక చరణం, మోయలేక బ్రతుకు భారం మోర్చబోయేరు ఎందరో, ఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకంలో. నాది అంటూ వెర్రవీగుచున్నావా, చచ్చినాక ఏది అన్నా నీది కాదు. ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు, పుట్టుక్కని రాలిపోద్దండి. కోటీశ్వరుడైనా సరే, పేదవాడైనా సరే, మధ్యతరగతుడైనా సరే, అతిశయించాడు అనుకోండి వెంటనే పోతాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ, జీవాన్ని బట్టి అతిశయించకండి. అందరికీ జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని దయచేసేది దేవుడే ఇలాంటిది ఇస్తున్నాడు. కాబట్టి జీవాన్ని బట్టి మనం ఏం చేయకూడదు,
అతిశయించకూడదు. అందుకే యోబు గారు అన్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. ఎంత వినయమండి అది. యెహోవా ఇచ్చాను, ఆయనయే తీసుకున్నాను. ఏది నాది కాదు. తీసేసుకున్నాడా? అది ఆయనది. ఉందా? అది ఆయనది. నేను బ్రతుకుతున్నానా? ఆయన బట్టే. భక్తులు ఇలా బ్రతికారు. వచ్చిన దాన్ని బట్టి, బలాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ధనాన్ని బట్టి మనం అతిశయపడిపోమనుకోండి, గర్వించామనుకోండి, దేవుడు ఏం చేస్తాడంట? ఒక ముళ్ళు పెడతాడు. మనకి తెలియకపోవచ్చు. ఒకవేళ అలాంటి గర్వం ఏదైనా ఉంటే ప్రభా నన్ను మన్నించండి, అది నాశనానికి ముందు వస్తుందని నీ వాక్యం చెబుతుంది. మీరు మాట్లాడుతున్నారు, దయతో నన్ను క్షమించండి, నన్ను నేను తగ్గించుకుంటున్నాను, నేను నీచుణ్ణి, దుమ్మిని ధూళిని నీ సన్నిధిలో, నన్ను మన్నించండి, క్షమించండి. అలాంటి పొరపాట్లుంటే నేను ఒప్పుకుంటానని మనం ప్రార్థన చేయగలిగితే, ఒప్పుకోగలిగితే దేవుడు అలాంటి ముళ్ళు ఏదైనా ఉంటే తీసేస్తాడు. రోగాలకు కారణం ఏంటి? అతిశయం. ఒకవేళ ఇప్పటివరకు నిజంగా అతిశయించి కూడా రాలేదనుకోండి, ఇప్పుడు విన్నావు కదా, ఆయన చూసుకుంటాడు. ఓకేనా? విన్నావు కాబట్టి ఆయన చూసుకుంటాడు. తర్వాత రోగాలకి కొన్ని కారణాలు మనం తెచ్చుకునేయనంట. ఒకటి అజాగ్రత్త, అజ్ఞానం 2, అనాలోచన 3, అనివార్యం 4, అవసరాన్ని బట్టి 5, అతిశయం 6. ఏడేంటి చెప్పనా? మనల్ని మనం సొంతంగా కావాలని తెచ్చుకునే రోగాలు ఉన్నాయంట. చూపిస్తాను మీకు. ఏంటి, మనం తెచ్చుకునే రోగాలు కూడా ఉంటాయా? కొనుక్కుని తెచ్చుకునియా? ఏది లేస్ ప్యాకెట్లు, పలావ్ ప్యాకెట్లు, ఇది కాదు. అవి ఏమి తినకుండా కూడా రోగాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే మనకి మనమే అనారోగ్య పాలవుతున్నాం. కొన్ని కారణాలు చెప్పాడండి యేసుప్రభువు వారు. ఇది మహాజ్ఞాన గ్రంథం అని ఎందుకంటారంటే, వాక్యం తెలిసిన వాళ్ళు అంత లోతైనటువంటి సంగతులు ఇందులో ఉన్నాయి. ప్రకటన 2వ అధ్యాయము 23 వచనం చదవండి. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. దేని పిల్లల్ని? యెజబెలను స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. అంటే సంఘాన్ని పాడు చేస్తున్నటువంటి పాత నిబంధనలో యెజబెలు లాంటి తత్వం, గుణం, లక్షణాలు కలిగినటువంటి స్త్రీ తుయతైరలో ఉండి బాధిస్తుంది సంఘాన్ని. చాలామందిని తన వైపుకి తిప్పేసుకుంది. జాగ్రత్తగా వినండి. చాలామందిని తన వైపుకి తిప్పేసుకుంది. అబద్ధ బోధ వైపుకి, భిన్నమైన బోధ వైపుకి తిప్పేసుకుంటున్నటువంటి ఆమె తత్వాన్ని బట్టి, ఆమెకి భయపడి లోబడి ఎవరైతే సత్యం వైపుకి రాలేకపోతున్నారో వారిని ఉద్దేశించి అంటున్నాడు, నేను దాని పిల్లల్ని నిశ్చయముగా చంపేదను. హెచ్చరికిస్తున్నాడు, నిశ్చయముగా చంపేది. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంగములన్నీ తెలుసుకొనును. జాగ్రత్తగా చూడండి. అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే. 2 చెప్పాడు ఇక్కడ. అంతరింద్రియములు, హృదయము. జాగ్రత్తగా వినండి. హృదయం అంటే ఇక్కడ మనసుకి సంబంధించినటువంటి ఒక కేంద్రం, అది హృదయం. అంతరింద్రియములు అంటే అవయవాలు, కంటికి కనబడని అవయవాలు. బాహ్యేంద్రియాలు అంటే మన కళ్ళతో చూస్తే కనపడే ఇంద్రియాలు. అంతరింద్రియములు అంటే లోనున్న అవయవాలు. అంతరింద్రియములు పరిశీలించడం ఏంటండి? యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు చెప్పనా? హృదయములను అంతరింద్రియములను పరీక్షించువాడను, పరిశోధించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకుంటాయి. తుయతైర సంఘం ఈ యెజబెలు అనేటువంటి స్త్రీ బోధకి తిరిగిపోయి ఆ బోధ నుంచి బయటికి రాలేకపోతున్నారు. దేవుడు హెచ్చరిక పంపించినా కూడా. ఎందుకు మీరు రావట్లేదో నాకు అర్థమైంది. ఎందుకు మీరు రావట్లేదని అంటే, మీ అంతరింద్రియములు పరీక్షించిన తర్వాత నాకు అర్థమైంది. మీ అంతరింద్రియములు అని ఇక్కడ రాశాడు తెలుగు బైబిల్లో. గ్రీక్ బైబిల్లో అంతరింద్రియములు అన్న దగ్గర కిడ్నీ అని ఉందంట, మూత్రపిండాలు. మన తెలుగు బైబిల్ అంతరింద్రియము అంటే లోన ఉన్నటువంటి అవయవాల్లో గుండె కావచ్చు, ఊపిరితిత్తులు కావచ్చు, లివర్ కావచ్చు, కిడ్నీలు కావచ్చు, ఉదరం పొట్ట కావచ్చు, పేగులు కావచ్చు, ఇవన్నీ
లోన ఉన్నటువంటి అవయవాలు కదా. అంతరింద్రియము అని ఉందంట అక్కడ. వాస్తవానికి మూత్రపిండం అని తర్జుమా చేయాలి. మూత్రపిండం అని తర్జుమా చేస్తే ఎవరికి అర్థమవుతుంది? అందు గురించి అంతరింద్రియములు అని అంటే ఒక కిడ్నీయే కాదు, గుండెని చూడగలడు, లివర్ని చూడగలడు, ప్యాంక్రియాస్ని చూడగలడు, గాల్ బ్లాడర్ని చూడగలడు, కేట్ని చూడగలడు, గుండెని చూడగలడా? అంటే దేవుడు అంతరింద్రియములన్నీ పరిశీలిస్తే నాకు అర్థమైంది. తుయతేర సంగమా, నీ కిడ్నీ చూసినప్పుడు నాకు అర్థమైంది అంటున్నాడు. అంటే కిడ్నీ చూస్తే అర్థమవటం ఏంటండి? అంటే వీళ్ళు కిడ్నీ ఉన్న తీరు చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థమవుతుందంట. కిడ్నీ అక్కడ ఆయన చెప్పిన దాన్ని బట్టి మూత్రపిండాలు చూసినప్పుడు అవి దెబ్బతిని ఉన్నాయంట కొంతమందికి. ఎందుకు దెబ్బతిన్నాయంటే వాళ్ళు యెజబెలుకి భయపడుతున్నారు. భయం మూత్రపిండాలు పాడైపోవటానికి కారణం. అర్థమైందా? మీరు భయపడుతున్నారు నాకు తెలుసు. ఎలా తెలుసు ప్రభువా? మేమేం పైకి బాగానే ఉన్నాం కదా ప్రభువా అని అంటే, నీ కిడ్నీలు పోతున్నారా నాయనా, నీకు భయం ఎక్కువైపోయినాయి. యెజబెలుకి భయపడుతున్నావు నువ్వు. నీ మీద రాద్ధాంతం చేస్తుందని, నిన్ను తిప్పేసుకుంటుందని, నిన్నేం చేస్తుందని నువ్వు భయపడుతున్నావు. నువ్వెందుకు ఆ బాధల నుంచి బయటకు రాలేకపోతున్నావో నాకు తెలుసు. నీ అంతరింద్రియమైనటువంటి కిడ్నీ నేను పరిశీలించినప్పుడు, మూత్రపిండాలను చూసినప్పుడు నువ్వు భయపడుతున్నావు నాకు అర్థమైంది. అంటే డాక్టర్లు ఇప్పుడు చెప్తున్నారు. యేసుప్రభువు వారు అవయవాలు ఏ అవయవం ఎలా డ్యామేజ్ అవుతుందో అప్పుడే చెప్పేశారు. అందుకే ఆయన అన్నాడు భయపడకము అని 365 సార్లు చెప్పాడంట. భయపడకము. ఎందుకు భయపడద్దు? నీ కిడ్నీని పాడు చేసుకోకో. చాలామంది భయపడుతున్నారు. ఒకసారి ఆ మాట చూద్దాం. లోకసువార్త 12:7 కొన్ని రోగాలకు కారణం ఏంటి? మనం కొని తెచ్చుకునియే. లోకసువార్త 12:7 నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి. అవునండి. ఇంకొక విషయం చెప్పండి. ఇక్కడ తల జుట్టు కూడా అందుకే రాలిపోద్దంట. జుట్టు ఎందుకు రాలిపోతుంది? భయం వల్ల జుట్టు రాలిపోద్ది. మీకు నిజం ఖచ్చితంగా కదా. టెన్షన్ ఎక్కువైపోతే తలలో ఏమొస్తుంది? వేడికి ఏమవుతుంది? జుట్టు రాలిపోద్ది. నీ తల వెంట్రుకలు నీవు లెక్కిస్తుంటే కనపడుతుంది నాకు, నీ జుట్టు రాలిపోతుంది. భయపడకు. చాలామంది భయపడుతున్నారా లేదా? భయపడకుడి. నీ రోగానికి కారణం ఏంటంటే డాక్టర్ కూడా చెప్తాడు, రోగం ఎప్పుడు తగ్గిద్దంటే నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడు. భయపడితే లేని రోగాలు వచ్చి అతుక్కుంటాయి అన్నాడు, లేని రోగాలు వచ్చి చేరతాయి అన్నాడు. చాలామంది రోగాలకి కారణం ఏంటంటే వారి భయమే. యేసుక్రీస్తు వారు చెప్పింది అదేనా? మూత్రపిండాల తీరుని చూసినప్పుడు ఆయనకి అర్థమైందంట వీళ్ళు భయపడుతున్నారు అని. చాలామంది రోగాలకి మూత్రపిండాలు దెబ్బతినడానికి కారణం ఏంటి? భయం. డాక్టర్లు కూడా దగ్గరికి వెళ్ళి అడగండి, మూత్రపిండాలు ఎప్పుడు దెబ్బతింటాయని అడిగితే డాక్టర్లు కూడా చెప్పింది ఇదే. ఎక్కువ ఎవరైతే భయపడతారో వాళ్ళ మూత్రపిండాలు పాడైపోతాయంట. స్పీడ్గా పాడైపోతాయంట. ఇది మనం తెచ్చుకునేదేనా? ఆ రోగం మనం తెచ్చుకునేదేనా? ఏం చేస్తున్నాం? కాని దానికి, అయిన దానికి, చిన్నదానికి, ప్రతిదానికి భయపడిపోతుంటే ఓ పక్క నుంచి కిడ్నీలు ఏమైపోతున్నాయి? వీక్ అయిపోతున్నాయి. అవి వీక్ అయిపోతూ వస్తున్నాయి. అంటే ఈ కిడ్నీ పోవడానికి కారణం ఎవరు? మనం వాటర్ మీద పెడతాం. వాటర్ కంటే ముందు మన భయమే కిడ్నీని దెబ్బతీస్తుందని చెప్తున్నాడు. ఇది మనం కలగజేసుకునేటువంటి రోగం. లోకసువార్త 8:14 చూడండి. మొండ్ల పొదలలో ఎవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి, ఈ జీవన సంబంధమైన విచారములు. కొన్ని విత్తనాలు ఫలించకపోవడం కారణం ఏంటంటే 3 చెప్పాడు. ఆ 3 ఒకటి ఏంటంటే ఈ జీవన సంబంధమైనటువంటి విచారములు. ఆత్మీయంగా ఫలిస్తున్నావా పోతున్నావా అనేది పక్కన పెట్టేసాయి. ఈ ఐహిక విచారాలు ఏం చేస్తాయో తెలుసా? పొట్టని బలహీనపరుస్తాయంట. ఎక్కువగా ఐహిక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నామనుకోండి, అదే విచారంతో ఉన్నామనుకోండి, అరుగుదల తగ్గిపోద్దంట. పొట్టని బలహీనపరుస్తుందంట. చాలామందికి అరుగుదల తగ్గటగల కారణం ఏంటి?
ఈ ఎట్టేసుకుని అది ఎలాగా ఇది ఎలాగా లేనిపోని విచారాలన్నీ పెట్టుకుని నీ మైండ్లో పెట్టుకుంటే ఏమవుతుంది పొట్ట? ఇది పైనుంచి ఆ సౌండ్లు బాగా ముదిరిపోతే పైనుంచండి, మొదట్లో కింద నుంచి బాగా ముదిరితేనండి పైనుంచి అది అంటే మీకు అది బ్లాక్ అయింది కింద, ఇంకా పైనుంచి వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకా హెవీ అయిపోయింది అది. ఇవాళ చాలామంది పొట్టలు పని చేయట్లేదు. పొట్ట జబ్బు హాస్పిటల్ ఖాళీ ఉంటున్నాయా? కారణం ఏంటి? ఐహిక విచారాలు. ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఎలా బతకాలి, పిల్లల పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఏంటి ఆర్థిక సమస్యలు, ఏంటి 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 ఆలోచనతో కూర్చుని ఆటోమేటిక్గా నీ పొట్టని నాశనం చేసుకుంటున్నాం. నెలకు వచ్చి ఓ 2000 3000 హాస్పిటల్లో సమర్పించుకుంటున్నాం. దేవుడు చెప్పలేదండి ఇది? ఐహిక విచారాలు ఎందుకు వద్దు అంటున్నాడు? ఎందుకు భయపడద్దు అంటున్నాడు? ఒరే నాయన, నువ్వు అవయవాలు పాడైపోతున్నాయి. నీ అంతరింద్రియాలు నేను పరిశీలించినప్పుడు నాకు అర్థమైంది ఏంటి చెప్పనా? నువ్వు ఐహిక విచారాలతో ఉన్నావు, అందుకే నీకు అరుగుదల తగ్గింది. డాక్టర్లు అంటారు ఒక మాట, ట్యాబ్లెట్లు రాసేసిన తర్వాత వచ్చేస్తుంటే సరే సార్ బాగా చేశారని బాబు తన సంకలు పెట్టుకుంటాం కదా ఫైల్స్, అప్పుడు అంటాడు ఎక్కువ ఆలోచించకపోతాం అంటాడు. కొద్దిగా ఆలోచించకమ్మా, కొద్దిగా ఫ్రీగా ఉండు అంటాడు. ఎందుకు ఆయన ట్యాబ్లెట్లు కూడా పనిచేయవు. ఎప్పుడు ఇది పుట్టుడు ఎట్టుకుంటే ఈ ఆలోచనలు ఆ ట్యాబ్లెట్లు పనిచేయవు, తాత్కాలికం అవి కూడా. యేసుక్రీస్తు వారు ముందే చెప్పేశారు, అరే నీ పొట్ట ఆరోగ్యంగా ఉండాలంటే ఐహిక విచారాలు పక్కన పెట్టేసే. భయాన్ని, నీ కిడ్నీలు బాగోవాలంటే, సురక్షితంగా ఉండాలంటే భయాన్ని తీసే, నేనున్నాను నీకు. ప్రతి రోగానికి ఒక కారణం చెప్తున్నాడు దేవుడు. చూడండి లోకసువార్త 12:22 వచనం. అంతటా ఆయన తన శిష్యులు తిట్లే, నేను ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందామని మీ దేహమును గూర్చేయనను చింతింపకుడి. చింతింపకుడి అంటే ఫస్ట్ అన్నాడు భయపడకుడి, తర్వాత అన్నాడు విచారపడకుడి అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? చింతించకుడి. చింతిస్తేనంటండి ఊపిరితిత్తులు డ్యామేజ్ అవుతాయంట. అర్థమైందా? చింతతుండి వాళ్ళు ఊపిరి ఆడదంట సరిగ్గా, చాలా స్పీడ్గా డ్యామేజ్ అవుద్దంట. ఇవాళ ఊపిరితిత్తుల సమస్యలు పెరిగిపోయినాయి. ఊపిరితిత్తుల డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, పొద్దున్న 5 గంటలకు సీట్ రాయిస్తే సాయంత్రం 6 గంటలకు వస్తుంది. ఆయన ఉండడా? చూడ్డానికి కాదు, జనం లైను. ఏం పాడైపోతున్నాయి? ఎందుకు పాడవుతున్నాయి? ఆయాసం కింద ఉందండి అయ్యగారు, కొద్దిగా ప్రార్థన చేయండి. ఆయాసానికి ప్రార్థన చేయం కానీ నీ చింత కోసం ప్రార్థన చేస్తారు. చింతలన్నీ తీసే దేవుడు అయ్యా అని పాటలు పాడతారు, కానీ ఆ చింత అనే పాట పాడటానికి కూడా సరిగ్గా పాడటం లేదని చింత కాదా? ప్రతిదానికి చింతే, ప్రతిదానికి చింతే, చిన్నదానికి పెద్దదానికి చింతే. చింతిస్తుంటారు, అలా దుఃఖపడుతుంటారు. పోద్దండి, ఏమవుతుంది చెప్పండి? ఎవడేం పట్టుకెళ్ళేది లేదు. ఏం పట్టుకెళ్తాడు? తిప్పి 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 న్యాయం దగ్గరికే తీసుకొస్తాడు. న్యాయం ఎప్పటికీ ఓడిపోదు, సత్యం ఎప్పటికీ ఓడిపోదు. యథార్థంగా బ్రతికితే ఎప్పటికీ మనం పోడేవం. తిరిగి 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 అందరూ అక్కడికి రావాల్సిందే. తాత్కాలికంగా వాళ్ళు బాగున్నట్టు కనపడతారు. కాబట్టి నువ్వు దేని గురించి చింతించవద్దు, నీ ఊపిరితిత్తులు పాడు చేసుకోవద్దు. దినవృత్తాంతములు 1 గ్రంథము 22:13 వచనం. యెహోవా ఇశ్రాయేలుని గూర్చి మోషేకిచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నువ్వు రొద్దు పొందేదవు. ఏమండి? నువ్వు ఆయన వాక్యాన్ని పాటిస్తూ, ఆయన కట్టడలను పాటిస్తూ ఉంటే నువ్వు ఎలా ఉంటావు? వృద్ధి పొందుతావు. జాగ్రత్త పడితే ధైర్యం తెచ్చుకుని బలంగా ఉండము. భయపడకము, దిగులు పడకము. భయం వేరు, దిగులు వేరు. దిగులు పడుతుంటారు కొంతమంది, ఆ దిగులు మెదడుని పాడు చేస్తుంది అంటండి. మెదడు చుట్టూ ఉన్నటువంటి ఒక లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్ లీక్ అయిపోవటం గల కారణం ఏంటంటే దిగులేనంట. అంతరింద్రియములు, మన బాహ్యేంద్రియాల గురించి మాట్లాడుకోవట్లా, అంతరింద్రియముల గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నీ అంతరింద్రియములను పరిశోధించువాడు నేనే. నీ అంతరింద్రియములు చూసినప్పుడు నువ్వు ఈ లక్షణాలు కలిగి ఉన్నావు. నీ రోగాలకి కారణం, నీ అంతరింద్రియాలు పాడైపోవడానికి కారణం నువ్వే చేసుకుంటున్నావు. నువ్వు ఆరోగ్యాన్ని పాడు. చాలామంది సంఘాల్లో భక్తులు, విశ్వాసులు
ఒక్కొక్క రోగంతో బాధపడుతున్నాడు అని అంటే అది వాళ్ళు చేసుకున్నటువంటి పనే. తిండిని బట్టో, తాగటాన్ని బట్టో, తిరగటాన్ని బట్టి వచ్చిన రోగాలు ఇవి కాదు. మనం మనంగానే ఉంటాం, యథార్థంగానే ఉంటాం, భక్తిగానే ఉంటాం, విశ్వాసంగానే ఉంటాం. కానీ దేవునికి ఇష్టం లేనటువంటి లక్షణాలన్నీ కలిగి ఉంటాం. ఆయా రోగాలు మన మీద ఏం చేస్తాయి? దాడి చేస్తాయి. ఈ రోగాలన్నిటికీ కారణం మనమే అని దేవుడు చెప్తున్నాడు. ఆఖరిగా కీర్తన 37:8 కీర్తన గ్రంథం 37:8 కోపం మానము, ఆగ్రహము విడిచిపెట్టుము. కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టు. వ్యసన పడకము, అది కీడుకే కారణం. చాలామంది రోగాలు రావటానికి మనకి ఈ గుండెపోట్లు ఎక్కువైపోయినాయండి. ఈ మధ్యలో గుండెపోట్లు ఎక్కువైపోయినాయా? చిన్న వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు. బీపీ కాదండి, కోపం వలన మనం కోపగించుకున్నప్పుడల్లా కెరోటిడ్ అని ఒక పొర ఉంటుందంట. మనం కోపగించుకున్నప్పుడల్లా, విపరీతమైనటువంటి కోపానికి గురైనప్పుడల్లా ఆ కెరోటిడ్ పొర దళసరిక్కిపోతుంటుందంట. అది దళసరిక్కిపోయి మందమైపోయి హార్ట్ అటాక్ వచ్చేస్తుందంట. ఎందుకంటే లోన వాల్స్ ప్రాబ్లం కాదు, అది గట్టిగా వచ్చేస్తుంది. విపరీతమైన కోపం తెచ్చేసుకుంటున్నాం. ఆ కోపం తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు ఒక బుడగ ఉందండి, మీరు గట్టిగా ఊదేయండి, గట్టిగా ఊదేశారు. మీకు ఎంత శక్తి ఉందో అంత శక్తి వాళ్ళు ఊదేశారు. అది ఇంత అయింది బుడగ, ఆగిపోయారు. అది గాలి బయటకు వచ్చేసింది, మామూలుగా అయిపోయింది. మళ్ళీ తర్వాత కోపం వచ్చింది అనుకోండి, మళ్ళీ బుడగ ఊతున్నారు. ఇప్పుడు దానికంటే పెద్దది ఊదారు. అలా మళ్ళీ మూడోసారి దానికంటే పెద్దగా ఊదారు. ఐదోసారి ఇంకా దానికంటే పెద్దగా ఊదారు. ఇప్పుడు అది బయటకు వచ్చేసింది గాలి అంతాను. ఇప్పుడు బుడగ ఎంత ఉంటుంది? బెలూను ఎంత ఉంటుంది? ఎంత ఉన్న బెలూను ఎంత అయింది. గాలి లేదు కానీ సాగిపోయింది, గ్లౌజ్ లాగా సాగిపోయిందా? మరి ప్రతిసారి మనం కోపాడుతూ ఉంటే మన గుండె మీద ఉన్నటువంటి ఆ పొర ఏమవుద్ది? ఇప్పుడు కోపగించుకున్నప్పుడల్లా ఇలా ఉబ్బుద్ది, మళ్ళీ తగ్గుతుంది. రెండోసారి ఇంకెక్కువ కోపించుకున్నాం, ఇంకెక్కువ ఉబ్బుద్ది, తగ్గింది. మళ్ళీ మూడోసారి ఇంకా గట్టిగా కోపడిపోయావు, ఇంకా పైకి వచ్చేసింది. నువ్వు కోపడినప్పుడల్లా అది సాగిపోతుంది, దళసరెక్కిపోతుంది. దాన్ని ఎవడు తగ్గించలేడు. కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టుము. సమస్తమైన కీడులకి మూలం. నీ ఆరోగ్యం పాడైపోవడానికి నువ్వే కారణం. చాలామంది హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవడానికి, బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చి చచ్చిపోవడానికి కోపమే. వాళ్ళు స్వయంగా కావాలని తెచ్చుకుని వ్యాధిని చచ్చిపోతున్నారు. చాలా ప్రమాదం అండి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? కోపం లివర్ కూడా ఎక్కువ శాతం లివరు కోపం వల్లనే అంటండి. అంటే నాకు ఎలా తెలుసు అంటే, ఆదిత్య శ్రీనివాస్ గారు ఉన్నారు కదండి రాజమండ్రి, లివరు ఆయన ఒక మాట అన్నాడండి, లివరు కోపపడితే గమ్మున పోతుందని అన్నాడు. తింటే ఫాస్ట్ ఫుడ్ తింటే కదా అని అంటే ఆయన అన్నాడు, దానికంటే ప్రమాదం ఏంటంటే మీరు విపరీతమైన కోపానికి లోనైనప్పుడు లివరు ఉబ్బిపోతుంది అంటండి. లివర్ ఉబ్బిపోయి స్ట్రాంగ్ అయిపోద్దంట, రాడ్ అయిపోద్దంట. అది దాని స్వభావానికి తగ్గట్టుగా మెత్తగా ఉండదంట, రాడ్ గడ్డగట్టినట్టు అయిపోద్దంట. అందుకొచ్చి ఎంత కోపం తగ్గించుకుంటే అంత లివర్ ఆరోగ్యంగా ఉంటుందని చెప్పాడండి. నేను స్వయంగా అన్నది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు. మీరు కోపం తగ్గించుకోండి, చక్కటి అరుగుదల వస్తుంది అన్నాడు. అంటే ఏమర్థమవుతుంది ఇక్కడ మనకి? అంతరింద్రియములు అవి మన కంటికి కనబడేవి కావు. ఎక్కడికి వెళ్ళాలి? స్కానింగ్ సెంటర్కి వెళ్ళాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన స్కానింగ్ రాస్తాడు. నీకు ఈ రోగం ఎందుకు వచ్చిందో డాక్టర్ గారికి కూడా తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, ఇందుకు వచ్చింది నీకు ఆ రోగం. నువ్వు విచారిస్తున్నావు, భయపడుతున్నావు, దిగులు పడుతున్నావు, చింతిస్తున్నావు, కోపపడుతున్నావు. నీ ప్రతి రోగానికి నీ లక్షణాలే కారణం, నీ చెడు లక్షణాలే కారణం, నీ చెడు గుణాలే కారణం. ఏం చేయాలి? నువ్వు ఏది మానుకుంటే రోగం నీకు రాదు. ఈ రోగాలు ఏంటి? మనం చేసేటువంటి పొరపాట్లను బట్టి, చెడు లక్షణాలను బట్టి వచ్చే రోగాలు. నేను అంటాను సంఘంతో, యూట్యూబ్లో వీక్షించే వాళ్ళతో కూడా నేను మాట్లాడుతున్నాను. మనం ఈ లోకంలో ఇలా బ్రతుకుతున్నామంటే ఆయన కృప మన మీద ఉంది. ఈ దిగులు, చింత, విచారం, భయం, దిగులు, ఈ కోపం ఇవన్నీ నువ్వు మానేసుకుంటే నువ్వు ఎలా ఉండగలవు? సంపూర్ణమైన ఆరోగ్యవంతురాలుగా ఉండగలవు అని బైబిల్ చెబుతుంది.
ఆరోగ్యమే మహాభాగ్యం. బాగానే ఉంది, ఆరోగ్యమే మహాభాగ్యం. మరి ఆ ఆరోగ్యాన్ని మహాభాగ్యం అనుకున్నప్పుడు ఆ మహాభాగ్యాన్ని నువ్వు ఎందుకు పోగొట్టుకోవాలి? రోగాలకు కారణం ఏంటి అని అడిగితే ఆయనే కారణం, ఈవిడే కారణం అని ఆళ్ళ మీద పెట్టుకోవటం కాదు, నువ్వే కారణం నీ రోగానికి. మనుషులకు రోగాలు ఎందుకు వస్తున్నాయంటే ముందు 5 కంటే ఈ 2 మనం కోరి తెచ్చుకునేవి. ఈ మరీ ప్రమాదం. ఇవి ప్రాణం మీదకి వచ్చేటువంటి వ్యాధులు. ఆలోచిస్తారనుకుంటున్నా. అర్థమైందా? అర్థమైపోయిందా? అవునా? ఆ ఫ్లైట్ పడిపోవటానికి కారణం కూడా అతను మానసికంగా ఏదో పెట్టుకున్నాడు మనసులో. వాళ్ళ అమ్మగారు చనిపోయిందని డిప్రెషన్లో ఉన్నాడు. అంటే విచారం ఉంది ఆయనకి. అవయవాలన్నీ పట్లు వదిలేసినాయి. అది ఎంతమంది లేపేశాడు? 450 మందిని లేపేశాడు ఆయనతో పాటు. ఆయన చిన్న పొరపాటే కదండి. నీ కుటుంబాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావంటే అది నీ చెడు లక్షణమే. ఖచ్చితంగా మనకు రోగాలు వచ్చినాయి అని అంటే అది ఎవరి మీద పెట్టవద్దు. మ్యాక్సిమం అన్నీ మనం చేసుకున్నాయి. 2 మాత్రం దేవుడి ద్వారా వచ్చాయి. 1 అవసరాన్ని బట్టి, 2 అతిశయం. ఈ 2 మాత్రం ఆయన అవసరం అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలోనికి అనుమతిస్తాం. కనుక ఈ వాక్యమైన మనం విని అలా ఉండిపోయి మనల్ని మనం మోసపుచ్చుకోకూడదు. వాక్యాన్ని అర్థం చేసుకుని మనం ముందుకి వెళ్ళాలి. ప్రశాంతంగా ఉండండి. ఒకడు ఆస్తి విస్తరించడం చేత వాడి జీవానికి మూలం కాదని యేసుప్రభువు వారు చెప్పారు. మనం బ్రతుకున్నామంటే, ధనవంతులు బతుకున్నారని అంటే, పేదోళ్ళు బతుకున్నారని అంటే కేవలం ఆయన కృపే. ఆయన బట్టే ఆఖరి వచనం చూపించి నేను ముగిస్తాను. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. 26 నుంచి చూద్దాం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక్కను నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడు కనుగొందురేమో అని తన వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలని ఏర్పరిచాను. ఆయన మనల్ని ఎవరికి దూరం ఉండువాడు కాడు. ఎవ్వరికి దూరం ఉండడండి ఆయన. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. ఏమండి? ఎలా ఉన్నాం? బ్రతుకుచున్నాం, చలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. ఎందుకంటే ఆయనలో మనల్ని ఎవరికి దూరం ఉండేవాడు కాడు. ఖచ్చితంగా నారు పోసినవాడు నీరు పోస్తాడు. ఏదో ఒక రకంగా మన జీవితం మనం కోరుకున్నట్టుగా ఆయన నడిపిస్తాడు. ఆందోళన పడకండి, దిగులు పడకండి, విచారపడకండి, చింతించకండి, భయపడకండి, కోప్పడకండి. ఇవన్నీ కూడా మనల్ని నాశనం చేసేటువంటి లక్షణాలే. ఆలోచిస్తారనుకుంటున్నా. మనిషికి రోగాలు ఎందుకు వస్తాయో ఈ 2 భాగాలు విన్న తర్వాత మనం సరి చేసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయని మనకు అర్థమవుతుంది. కానీ వాటిని అలా పక్కన పెట్టి ఏదో మన పాస్టర్ గారు ఏదో చెప్పాడు అని అనుకుంటే, ఈయన కూడా మనిషే కదా, మనిషి చెప్పిన మాటే అని అనుకుంటే మీ జీవితాల్లో మార్పు రాదు. వాక్యం మీలో కార్యసిద్ధి కలిగించదు. అందుకే ఎప్పుడు కార్యసిద్ధి కలిగించగలదు? వాక్యాన్ని విని ఆచరించినప్పుడు. కాబట్టి ఈ మాటలు వింటారని కోరుకుంటూ అలా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా, మహాభాగ్యవంతులుగా ఆ దేవదేవుడు మనల్ని ఉంచాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటాం.